పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది. పల్లె తల్లిని వీడిరనంటది. బ్రతుకు తెరువు కై పొలిమేర దాటంగా గుండె ఆగినట్లుంటది. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో. కత్తుల బల్లం సేతవట్టి దుష్టుల తల్లలు మాలగట్టి నువ్వు పెద్ద పోలి నువ్వు పెద్ద పోలి నువ్వు పెద్ద పోలి ఎక్కినావమ్మో గండి పెట్ట గండి మైసమ్మ. ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టుకిందున్నదిరా. ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టుకిందున్నదిరా. జాల జాలరి గన్నే జాలవరి గన్నే సందమవైలో జాలవరి గన్నే సందమవైలో పచ్చని చెట్టును నేనురా. పాలుదాయే మనసు నాదిరా. చినకమ్మ వాన చినకమ్మ నేల చిన్నబోయే చూడు బతకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నేల బారేడెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నేల బారేడెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ. నా స్వరం గంగతో ఇవాళ ఎవరిని పట్టుకొచ్చినా తెలిసేనా? ఇక ఎందుకు చెప్పుడు, ఫస్ట్ అయితే షురు వేసుకుందాం ప్రోగ్రామ్ని. ఈరోజు టీవీ ముందర అగో అసలు పక్కన బకెట్లు సామాన్లు బాసన్లు బోళ్ళు అన్నీ జరుపుకొండ్రి. ఇవాళ వచ్చే అన్న అయితే ధూమ్ధామ్ చేస్తాడు. మళ్ళా ఆల్రెడీ మీకు ఎరకయ్యే ఉంటుంది. అన్నా నవీన్ అన్న నమస్తేనే. నమస్తే చెల్లి, బాగున్నావా? మస్తున్నా, నువ్వు ఎట్లున్నావు అన్న? బాగున్నారా? ఇక ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ముందుగల్లా దేవుడి పాటతో స్టార్ట్ చేసుకుంటాం. మరి ఒక మంచి దేవుడి పాట మాకు వినిపించాలి. సరే పక్క. విఘ్నాలకు అధిపతి మన గణపతి కాబట్టి గణపతిని స్మరించుకుంటూ మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం చెల్లె. సరే అన్న. మాకైతే ఇలా మస్తు సంతోషంగా ఉంది నీతో మరి ఇలా ప్రోగ్రామ్ చేసాడు. సరే గణపతి పాటతో స్టార్ట్ చేద్దాం. ప్రాత స్మరామి గణనాదమనాద బంధం సింధూర పరిశోభిత గండయుగ్మో ఊదండన చెండ పరికండన దండం ఆకండలాది సురనాయక బృందవంద్యం వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం వందనం మందాసకరి వదనం గణపతిం వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం వందనం మందాసకరి వదనం గణపతిం వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం. లంబోదర సుందరం నిత్యానందదాయకం లంబోదర సుందరం నిత్యానందదాయకం లంబోదర సుందరం నిత్యానందదాయకం విఘ్నవారణం కావ్యనాటకాది గాన ప్రియం విఘ్నవారణం కావ్యనాటకాది గాన ప్రియం వందనం 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 జయ గణేశ శ్రీ గణేశ వందనం వందనం మందాసకరి వదనం గణపతిం వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం. నీ పాట వింటే గణేశుడే కాదు శివ పార్వతులు కూడా దిగొస్తారు. అంత మంచిగా వాడుతున్నావు నిజంగా అన్న. అన్న నిజామాబాద్కి అయితే వచ్చినాం నీ కోసం. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్? చిన్నప్పటి నుంచి పాటని నమ్ముకొని పాటతోనే ప్రయాణం అవుతూ ఇప్పుడు కూడా పాటలు పాడుతూనే పోతున్నా చెల్లి. అంటే ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా పలానా వాళ్ళు ఉండాలి అనే విధంగా పేరు సంపాదించుకొని ఈ పాటని నమ్ముకొని ఊరు వాడ గల్లీ గల్లీ తిరిగి మరి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఇట్లా మన పాటతోనే గడుపుతున్నాం. కాబట్టి ఇప్పుడు చదువుతూ పాటలను కూడా పాడడం జరుగుతుంది. అయితే అన్న ధూమ్ధామ్లలో అయితే దుమ్ము లేపి పడేసినావు. ఏ స్టేజ్ మీద మినిస్టర్లు
ముఖ్యమంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎవ్వరు వచ్చినా కానీ నవీన్ అన్న పాట ఉండాల్సిందే, ధూమ్ధామ్ పాటలు, ఉద్యమ పాటలు ఉండాల్సిందే అని అంత హోరెత్తిన నువ్వు ఇప్పుడు ఎందుకే అన్న నీకు జాబ్ రాలేదు? జాబ్ రాలేదంటే ఇక మనకు ఇంకా జాబ్ వస్తే ఆ జాబ్కే పరిమితం అవుతుండే, ఇంకా జాబ్ రాలేదు కాబట్టి ఇంకా నేర్చుకోవాలి మనము, ఇంకా మంచిగా బయటకు వెళ్ళి ఇంకా చాలా చేసేది ఉందేమో, అది మన మంచికే రాలేదేమో అనిపిస్తుంది తప్ప కొన్ని రోజులు బాధ ఉండే, అయ్యో అందరికి వచ్చింది నాకెందుకు రాలేదని. తర్వాత అలవాటు అయిపోయింది. ఇదైతే మెచ్చుకోవాలి, ఎందుకంటే పాజిటివ్గా పోనీ అది వదిలేసినాం కాబట్టి దానికంటే ఏదో పెద్దది వచ్చేది ఉంది అనుకున్నాం. అట్లనే నవీన్ అన్న ఇక నీ పాట అనగానే మాకు అందరికీ ఫుల్ ఇట్లా దుంకాలనిపిస్తుంది, మళ్ళా జోష్ఫుల్ సాంగ్ పాడు మరి అందుకో. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బ్రతుకు తెరువు కై పొలి మేర దాటంగా గుండె ఆగినట్టుంటది, నా కాలు కదలలేనంటది, ఆ కుల్లి మేసేటి మేకల్ని చూస్తుంటే ఆకలన్నదే ఉట్టదు, ఆవుల మందల గుంపుల్ని చూస్తుంటే ఆనందమే కలుగుతుంటది, అవతాలి ఒడ్డున యువతాలి ఒడ్డున ముద్దాడుతున్నట్టే మధ్యల వారెటి కిన్నెర సాని వాగు వలలు వంగి ఒడ్డున మట్టి గడ్డల్ని ఉట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది, పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కై పొలి మేర దాటంగా గుండె ఆగినట్టుంటది, నా కాలు కదలలేనంటది, నా కాలు కదలలేనంటది, నా కాలు కదలలేనంటది. నిజంగా అన్న ఏదో అంటారు ఊపిరి పెట్టి పాడుతున్నారని, ఊపిరి కాదు మొత్తం నరాలు తెగిపోయేటట్టు పాడుతున్నావు నువ్వు, అంత పైకి అందుకుంటే నాకు భయం అయింది నిజంగా. ఇంత ప్రాణం పెట్టి వాడేటోళ్ళ నిన్నే చూసినానే అన్న, నిజంగా నీకు దండం, అంత సూపర్గా వాడుతున్నావు. అట్లనే ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది అన్న? అమ్మ నేనే ఉంటాం, అమ్మ పాటలు పాడుతుండే, అమ్మ కూడా చిన్నప్పటి నుంచి అంటే బీడీలు చేసుకుంటూ పాటలు పాడుతుంది. అదే పాటలు అయితే సేకరణ పాటలు కూడా మస్తు అమ్మ దగ్గర మస్తు అమ్మ జోడించుకొని కూడా వాడుతుంది అంట. అవును, అయితే అమ్మ పాడుతుండగా బీడీలు చేస్తూ పాడుతుంటే నేను కూడా విని, అంటే అది చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఒక్కొక్కప్పుడు కొన్నిసార్లు భయపడేది, అంటే పాడడానికి భయపడేది, బాగా సిగ్గుపడేది. తర్వాత తినగా వేము తీయగుండును అన్నట్టు ఆ పాడుతుంటే దాని యొక్క విలువ, దాని యొక్క భావం, దాని యొక్క పాట విలువ మరి ఇట్లా అందరికీ తెలిసి ఇట్లా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంకా ముందుకు ప్రయాణం కొనసాగుతుంది. నిజంగా అన్న సూపర్. అసలు అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న విద్య ఎప్పుడు వృధా పోదని చెప్పేసి నిరూపించుకున్నావు ఎట్లాగో. అట్లనే అమ్మలు అసలు రక్తంలోనే ఉంది కాబట్టి నీకు అన్ని పాటలు వచ్చు. ఈ సృష్టిలో చెల్లె, ఈ సృష్టిలో గొప్పనేందమ్మ. అటువంటి అమ్మ ఏది చెప్పినా కూడా మనం ఎటు పోవాలన్నా, ఏదైనా శుభకార్యానికి పోయినా లేకుంటే ఏదైనా పనికి పోయినా కూడా అమ్మ కాళ్ళకు మొక్కిపోతే ఎటువంటిది అయినా కూడా ఆపదలు అడ్డు రావని ఒక నానుడి. అట్లా ప్రతి వాళ్ళు కూడా అప్పటి కొన్ని ఏండ్ల పూర్వం కూడా ఈ కళలు కానీ, సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ ఇట్లా వారసత్వంగా వచ్చినవి కొన్ని ఉంటాయి. మరి తల్లి దీవెన, తల్లిదండ్రులు నేర్పిన కళలు కూడా కొన్ని ఉంటాయి. అందులో నాకు వచ్చిన కళ ఇది. మరి నిజంగా ఈ సృష్టిలో గొప్పనైంది అమ్మ కాబట్టి అమ్మ గురించి ఒక పాట పాడతా. పాడాలా ఇక లేట్ చేయకుండా పాడేసి. కొమ్మల్లో అమ్మున్నది, రెమ్మల్లో అమ్మున్నది, కొమ్మకు అమ్మే ప్రాణం, కాయకు అమ్మే దైవం, అమ్మ లేనిదే లోకమే లేదు, అమ్మను మించిన దైవం లేదు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పల్లెరుల కాలంలోనా, పరిగెడే రోజుల్లోనా, ఎండకు పోనివ్వలేదు, మనకు రానివ్వలేదు, రెక్కలనే ఉయ్యాలగట్టినవు, కోకిలవై నువ్వు జోల పాడినవు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. సూపర్ అన్న.
అసలు అది వెనుక ఇప్పుడు మనకు ఆస్తులు ఉంటాయి, అమ్మ దగ్గర నుంచి తాత దగ్గర నుంచో ఏదో ఆస్తులు ఉంటాయి, దాని మీద బతికేస్తారు. కనీసం నీకు ఉండనికి ఇల్లు లేని సిచ్యువేషన్ నుంచి మొత్తం అమ్మనే చూసుకున్నది, తండ్రి కూడా ఆదరించలే, తండ్రి లేడు. ఇప్పటిదాకా చేసిందంటే అమ్మ గొప్పతనం మీ అమ్మని చూసి నేర్చుకోవచ్చాను నిజంగా. అసలు గొప్పగా అసలు ఎంత మంచిగా వాడినావంటే ఇంకా మాటలు లేవు. నాకు నిజంగా నా చెల్లె అన్ని పాటలలో ప్రపంచంలో ఎన్నో పాటలు ఉంటాయి, అలా నాకు బాగా ఇష్టమైంది ఫస్ట్ అమ్మ పాటనే. నాకు అమ్మ పాటకు కూడా చాలా మంచి పేరు, అంటే ఈయన ఈ పాట బాగా పాడగలుగుతారు, మీరు అమ్మ పాట వాడండి, ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రశంసలు అంటారు. అట్లా అట్లా నాకు ఇంకా ఈ పాట కంటే కూడా ముందు బాగా నాకు ఇష్టమైన పాట, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేడు కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచిన శివమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మలెత్తిన కవులు కలములు అమ్మ ప్రేమను వ్రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామముల ధరిసి నిన్ను పూజించిన నీరును మొదీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింత ఈ ఎచ్చాలు మింగంగా ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుడ్డాల విండేసి సాకిర్లగా మోలే సబ్బోలే ఎరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారము చేస్తే పావురంగా అమ్మ సెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు కొడుకని అంటది. కూసున్నా లేక పడుకున్నా రామ బంటో లేక పాల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి లాలి పాట వాడి పండుకోబెడతది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. సూపర్ అన్న. ఈ పాట చాలా పెద్దగా ఉంటుంది చెల్లె, కానీ మనకు అన్ని పాటలు వినాలి కాబట్టి అన్ని పాటలు అందరికీ అందించాలి కాబట్టి కొంచెం పాడుకుంటూ పోతున్నా. అసలు నువ్వు వాడిన దానికి నాకు మాటలు, ఎందుకంటే ఈ పాట నాకు ఎప్పటి నుంచో ఎమోషన్ వచ్చేస్తుంది అట్లా. సూపర్ అన్న అసలు. అట్లనే ఈ మూడ్ నుంచి జర బయటికి తీసుకుపోయి ఒక ధూమ్ధామ్ పాట వేసేసుకో. ఓకే. సింతమాను తొరికేలోన పంచరంగుల సిలకావలికే, సింతమాను తొరికేలోన పంచరంగుల సిలకావలికే, సిలకవలికే 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 పలుకులాకురే, ఓ నగుముక నరిసి ముక్కెరాముడక్కాలయనే, సిలకవలికే పలుకులాకులే, ఓ నగుముక నరిసి ముక్కెరాముడక్కాలయనే. ఏటిగడ్డన ఏరు ఉట్టే దాని మీద యాప ఉట్టే, ఏటిగడ్డన ఏరు ఉట్టే దాని మీద యాప ఉట్టే, యాప పూత యాప పూత యాప పూత ధరణి కాతనే, ఓ నగుముక నరిసి దాంట్లో చెరుకులెంతో తీపిలే, యాప పూత ధరణి కాతనే, ఓ నగుముక నరిసి దాంట్లో చెరుకులెంతో తీపిలే. నువ్వు నేను గూడినప్పుడు కొత్త కుండల తేనే ఓలే, నువ్వు నేను గూడినప్పుడు
కొత్త కుండల తేనే ఓలే పాలనెత్తుల 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 బాసాలాయనే ఓ నగుము కనరిసి పాసిపోయే దినమూలాయనే పాలనెత్తుల బాసాలాయనే ఓ నగుము కనరిసి పాసిపోయే దినమూలాయనే. నిజంగా డాన్స్ చెప్పించినావు కదా అన్న ఈ పాట పాడి సూపర్. అసలు ఎట్లా వాడుకుంటావన్నా, అంటే సేకరణ పాటలు ఎక్కువ వాడతావా లేకపోతే ఎవరన్నా రాసిన పాటలు? సేకరణ పాటలు ఫస్ట్ నాకు బాగా ఇష్టమైన సేకరణ పాటలు. తర్వాత మంచి మంచి కవులు కళాకారులు కొన్ని బాణీ చేసినాయి, కొన్ని రాసినాయి, ప్రజల్లో బాగా ఆదరణ పొందిన పాటలు. ఇప్పుడు ఎవరికైనా కానీ కొన్ని పాటలు కొందరికి ఇట్లా గుర్తుండిపోతాయి ఎప్పటికీ. అట్లా కొన్ని పాటలల్లో మాయదారి మైసమ్మో అట్లా అది కానీ, తర్వాత కత్తుల బల్లం సేతబట్టి దుష్టుల తల్లలు మాలగట్టి నువ్వు పెద్ద పోలి నువ్వు పెద్ద పోలి నువ్వు పెద్ద పోలి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ నువ్వు పెద్ద పోలి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ. ఇట్లా మస్తు పాటలు, ఇట్లా బాగా జోష్ తెచ్చేసి జనాల్లో బాగుండే పాటలు కూడా మంచి పాటలు ఉన్నాయి. అందులో బాగా సేకరణ పాటలలో మంచి సాహిత్యం ఉన్న పాటలు కూడా చాలా ఉన్నాయి. అందులో నాకు బాగా హెచ్ఎంటీవీ జానపద దుంబరేపు కార్యక్రమం ద్వారా నేను పాడినప్పుడు ఇది చాలా మంచి ప్రశంసలు ఇచ్చారు సుద్దాల శక్తి సార్, అలాగే గోరెటి వెంకన్న, చాలా మంది మెచ్చుకోవడం జరిగింది ఈ పాటను. ఈ పాట సేకరించి నాకు ఇచ్చింది రాజేష్, నా మిత్రుడు కళాకారుడు. మరి ఇట్లాంటి పాటలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో నాకు బాగా ఇష్టమైన పాటలు ఇంకా చాలా ఉన్నాయి. మరి అన్ని పాటలు ఒక్కొక్కటి 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 మూట ఇప్పు తొందరగా మూట ఇప్పి ఒక్కొక్కటి మాకు వంచితే ఇట్లా జల్లితే మేము తీసుకుంటాం అంతే. అట్లా ఒక్కొక్క పాటను ఒక్కొక్క పాటకి నిజంగా మన తెలంగాణలో మట్టికి మాటకి యాసకి భాషకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఏది తీసుకున్నా కూడా దాని మీద మన పాట పాడేస్తాం. ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళలో కైగట్టి పాడతారు, దుబురు దుబురు ఎంటికాలు దువ్వరావు ముడవరావు దుబురు దుబురు ఎంటికాలు దువ్వరావు ముడవరావు దూసి ముడిసి కప్పులేస్తేనో నా సోనీత తుమ్మెదలాలెనో నా సోనీత దుబురు దుబురు ఎంటికాలు దువ్వరావు ముడవరావు దుబురు దుబురు ఎంటికాలు దువ్వరావు ముడవరావు దూసి ముడిసి కప్పులేస్తేనో నా సోనీత బంగారు తుమ్మెదలాలెనో దూసి ముడిసి కప్పులేస్తేనో నా సోనీత బంగారు తుమ్మెదలాలెనో. ఇట్లా 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 కొన్ని పాటలు అంటే ఇవి ఎట్లుంటాయంటే ఇట్లా నా కనబడితే చాలు వాళ్ళ మీద అట్లా ఎంతనే పాడేస్తారు, అల్లి పాడతారు కాయి కట్టిన పాటలు. నీ మీద పాట పాడాలంటే కొత్తగా రాయాలి ఇక అంటే పాటలు కనీసం పాటలకు కూడా మస్తు పాటలు ఉన్నాయి, అందులో ఇంకా మంచి పాటలు కూడా ఉన్నాయి. అయితే ఇంకొక పాట ఎట్లా వాడాలంటే నువ్వు డాన్స్ చేసుకుంటా వాడాలి. ఎందుకంటే నవీన్ అన్న వచ్చిండంటే డాన్స్ చేసుకుంటా పాటలు పాడతాడని అందరికీ ఎరక. ఇక నువ్వు అట్లా తప్పు చేస్తే ఎట్లా, డాన్స్ చేసుకుంటా పాట పాడాలి. సరే పాడదు. ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టుకిల్దున్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టుకిల్దున్నదిరా సిక్కుడు చెట్టుకిల్దున్నదిరా దాని సిత్తమత నా మీదున్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టుకిల్దున్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టుకిల్దున్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టుకిల్దున్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టుకిల్దున్నదిరా. ఎంపిల్ల నాగులో నాగమల్లె తీగలో ఎంపిల్ల నాగులో నాగమల్లె తీగలో ఎంపిల్ల నాగులమ్మ ఎంపిల్ల నాగులమ్మ ఎంపిల్ల నాగులమ్మ ఎంపిల్ల నాగులో నాగమల్లె తీగలో ఎంపిల్ల నాగులో నాగమల్లె తీగలో ఎంపిల్ల నాగులో నాగమల్లె తీగలో బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు నిపింది అక్కడ బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు నిపింది అక్కడ ఎంపిల్ల నాగులమ్మ ఎంపిల్ల నాగులమ్మ ఎంపిల్ల నాగులమ్మ ఎంపిల్ల నాగులో నాగమల్లె తీగలో ఎంపిల్ల నాగులో నాగమల్లె తీగలో. అట్లుంటది, చెమటలు వచ్చినాయి నాకు. ఎట్లా అసలు నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నేర్చుకున్నా చెల్లి. ఎక్కడ దాకా నేర్చుకున్నావు? సంగీతంలో డిప్లొమా వరకు నేర్చుకున్నా, కానీ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసిన, డిప్లొమాది రాసినా కానీ కొంచెం కారణాల వల్ల ఆగిపోయింది అక్కడ. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నావు? ఏదో ఒక రకంగా ఎప్పుడు ఏదున్నా కూడా ఒక కొత్త పాట నేర్చుకోవడం, లేకపోతే ఏదైనా కొత్తగా ప్రోగ్రామ్ చేయడము, లేకపోతే
ఇట్లా అనునిత్యం షూటింగ్స్ చేయడము లేకపోతే రికార్డింగ్స్ చేయడం అట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎట్లా చేసినావు అన్న, అంటే ఎవరు తీసుకొచ్చిండ్రు నేను? ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నా, కొంచెం చిన్నగా ఉన్నా అనమాట. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటుండే. అయితే రాజు చిన్నగా ఉన్నప్పుడే స్కూల్కి పోతారు మరి, పెద్దగా అయినప్పుడు పోరు. కాదు నీకు ఇక్కడ అర్థమైతే లేదు. అయితే చిన్నగానే ఉన్నా కదా, అంటే అప్పుడు నాకు బయట ప్రపంచం తెలియదు అనమాట. అంటే చిన్నగా ఉన్నా. అప్పుడు పాటలు పాడుతూ ఒకరోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియంకి వచ్చిన అనమాట. రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంటే మన నిజామాబాద్లో చాలా ఫేమస్. ఎందుకంటే అది కళలకు పుట్టినీళ్ళు లెక్క. అట్లా ఎంతో మంది కళాకారులు చాలా మంది ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు దాని మీద. అట్లా నిజామాబాద్కి రావడం వల్ల ఒక కార్యక్రమం జరుగుతుంది. అక్కడ నేను పాట పాడడానికి చాలాసేపు నుంచి నేను నిలబడి ఉన్నా. అయితే అవకాశం వస్తలేదు, ఎవరిని అడగాలి. అప్పుడు భయం ఉంటుండే, చిన్న ఉంటుండే కంటే వేరే పెద్దవాళ్ళతో మాట్లాడే భయం ఉంటుంది. అయితే అంత అష్టంగా కదా సార్ అని అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు, సాంగ్ పాడుతున్నారు. అయితే సార్ ఇట్లా నేను ఒక సాంగ్ పాడతా అట్లా అంటే అంతా నన్ను వెంటనే స్టేజ్ మీదకి తీసుకుపోయి పాడించింది అనమాట. అప్పుడు నేను పాడిన పాట నాకు బాగా గుర్తుంది అనమాట. అప్పుడు కొత్త వేదిక, ఎట్లా పాడతావు అని కూడా అడగలే, ఏం అడగలేదు, పాడతా అనగానే స్టేజ్ మీద తీసుకుపోయి అష్టం కదా సార్ అవకాశం ఇచ్చి పిలిచి వేదిక మీదకి వెళ్ళిన తర్వాత అయితే అప్పుడు బాగా రేలా అప్పుడు ప్రోగ్రామ్స్ వస్తుండే, అప్పుడు మా టీవీలో వస్తుండే. అయితే నాకు అప్పుడు బాగా గుర్తున్న పాట జాలవరి గన్నే సందమవేలో జాలే పువ్వన్నెల్ల రైక దొడిగింది సందమవేలో కొడిసే పువ్వన్నెల్ల కొప్పు వేసింది సందమవేలో మట్టి బిందెల బట్టి నీళ్ళకు ఓవంగ సందమవేలో ఎండి బిందెల బట్టి ఏటికి వంగ సందమవేలో వాడికి సూర్యుడు చూడవచ్చిండు సందమవేలో చూసినట్టే చూసి సేయందుకునే సందమవేలో ఈ పాట పాడిన అనమాట. ఇది గొలుసు కట్టు పాట. ఒక పాట తర్వాత ఒక పాట ఉంటుంది, ఎవరు కోరస్ ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ నేను కొత్తగా చాలా భయం పట్టుకుంటా అప్పుడు బాగా భయం వేస్తుంది. అంతమంది పబ్లిక్లో చాలా మంది ఉన్నారు. అయితే నేను ఎట్లా పాడాలని ఆయన మైక్ తీసుకున్న తర్వాత మైక్ అనుకుతుంది, పాట మాత్రం వస్తూనే ఉంది. అట్లా పాట మొత్తం అయిపోయింది. చాలా మంది చప్పలు కొట్టిన తర్వాత అప్పుడు అరే ఇట్లా పాడితే చప్పట్లు కొడతారు. అయితే అక్కడ నుంచి ఇంకా ప్రస్తావన అంటే మనం పాడింది ఎంత బాగుంది అనే దానికి చప్పట్ల రూపంలో ఇచ్చారు. కాబట్టి అప్పటి నుంచి పాట ఆపకుండా ఆ రోజు నుంచి చిరస్థాయి ఎప్పటికి గుర్తుండిపోతుంది ఆ రోజు. అట్లా పాడుతూ ఇంత ఇంకా చాలా కార్యక్రమాలకి అష్టంగధర సార్ తీసుకుపోవడం, చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయించడము, ఒక టీమ్గా మేమందరం ఏర్పడి, తర్వాత గోదావరి అక్క అని, మా చెల్లె మీనా, ఇట్లా చాలామంది రవినాయక్ అన్న కానీ ఇట్లా ఒక టీమ్గా సాయిబాబా అన్న అని, మహేష్ అన్న అని, వీళ్ళందరూ సాగర్ అన్న అని చాలామంది సీనియర్స్ ఉంటుండే, నాకంటే మంచిగా వాడేవాళ్ళు ఉంటుండే. వాళ్ళందరూ విజయ్ అన్న వీళ్ళందరితో కలిసి అట్లా బయట వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పైన ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్స్ అంటే ఇంకా మేము వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి చైతన్యం చేస్తుంటాం అనమాట. వాళ్ళకి నాటిక రూపంలో, పాట రూపంలో ఏదో ఒక పాట, ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ పాట పాడుతుండే అనమాట. ఇప్పుడు బడి పిల్లలు ఉన్నారనుకోండి, బడి పిల్లల గురించి పాట పాడుతుండే. అట్లా విద్య సంబరాలని, సామాజిక చైతన్య పాటలు పాడుకుంటూ పాడేది. అట్లా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేసేది, అట్లనే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేసేది. అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున ఎగిరిన సమయంలో మరి అప్పుడు కూడా ధూమ్ధాంలు చేసి అనేకమైన ప్రోగ్రామ్స్ చేసి అప్పుడు తెల్లందాక రాత్రులు పగలు కష్టపడి ఆ టీం అంతా చాలా తిరిగి బాగా కష్టపడి ప్రోగ్రామ్స్ చేస్తుండే. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి అంతే, ఇట్లా మెమరీస్ అనమాట అవన్నీ. ఏమన్నా వాడినవావే, డాన్స్ చేయించినావు కానీ ఇట్లా వాడితే ఎట్లనే? మరి నువ్వు ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని ప్రోగ్రాంలు, అసలు కొందరు ఇప్పటిదాకా మంచి మంచి సెలబ్రిటీస్ అయినరు, పాటలు పాడేటోళ్ళు, సింగర్, సినిమాలలో కూడా వాడుతున్నారు. నువ్వు వాళ్ళకంటే ఎక్కువ ప్రోగ్రాంలు చేసినావు, టీవీలలో ఇచ్చినావు, కానీ ఇంకా నీకు ఆ ఫేమ్ అనేది ఎందుకు రాలేదే అన్న? ఫేమ్ వస్తే మనము అక్కడే ఆగిపోతాం రా. ఇంకా ఫేమ్ ఎందుకు? ఫేమ్ నా దృష్టిలో ఫేమ్ అనేది, నా దృష్టిలో అది పెద్ద రాంగ్ అనమాట. ఎందుకంటే మనం ఎంత గొప్పగా ఎదిగినాము, ఎంత గొప్పగా పాడుతున్నాము, ఎంత గొప్పగా ముందుకెళ్తున్నాం అనేది ముఖ్యం. కానీ ఫేమ్ అయినాం అనుకోండి, మనకు ఒక మంచి ఇది వస్తుంది, ఈగో వస్తుంది. ఆ ఈగో రావడం వల్ల మనం ముందుకెళ్ళలేము. కాబట్టి ఇంకా నేర్చుకుంటూ, నేను ఇంతకు ముందు అన్న తినగా వేము తీయగా ఉండను,
పాడగా పాడగా రాగం అతిశైలం అవును. అట్లా మనం ఎంత పాడితే అంత ఇంకా ప్రజల్లోకి వెళ్తాం అనే ఒక గొప్ప నమ్మకం అంతే. నాకు అట్లాంటి ఫేమ్లు కానీ ఇట్లా అవన్నీ ఇష్టం ఉండదు. పాట ఒడిలో ఇంకా కొనసాగుతూనే ఉండాలని నాకు ఇష్టం అంతే. సూపర్గా అసలు నీకు అసలు డౌటే లేదు, సాగుతూనే ఉంటావు నువ్వు. అట్లా నువ్వు బడి గురించి ప్రకృతి గురించి కూడా మస్తు వాడతావు. ఇక లాస్ట్ మాకు బడి గురించి ఆ ప్రకృతి గురించి పాటతోని మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్గా ముగించుకుందాం. అయితే ఇప్పుడు మరి రైతులందరూ సర్వం సిద్ధమవుతున్న వేళ, అంటే మళ్ళీ నాట్లేసుడు పొలాల్లో అందరూ బిజీగా ఉంటారు. అట్లా మనం ప్రకృతిని ఎంత వర్ణించినా తక్కువనే, ప్రకృతి లేకపోతే మనం లేము. కాబట్టి ఆ చెట్టు, ఆ ప్రకృతి, ఈ యొక్క స్వచ్ఛమైన గాలి, చినుకు, వాన, ఈ గొడ్డు గోద అన్నీ మన పల్లె అంటేనే ఇవన్నీ కలవోసుకున్నట్టుంటాయి. నింగి మబ్బుల్ని వానగా మలిసినం, సేను సిలకల్ని నీళ్లతో తడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, అడవికొచ్చిన మునులను సాధినం, అడవికొచ్చిన మునులను సాధినం, కోటి వృక్ష వైరుద్ధుల్ని చేసినం, పచ్చని చెట్టును నేనురా, పాలు దాగే మనసు నాదిరా, కొమ్మను నేరెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా, పాలు దాగే మనసు నాదిరా, పాలు దాగే మనసు నాదిరా. మరి ఇట్లా మనం ఎన్ని పాడినా ప్రకృతి గురించి తక్కువనే. మరి అట్లా వానమ్మ సినుకు గురించి మామూలుగా బతుకమ్మ సినిమాలో నాకు బాగా ఇష్టమైన పాట, ఎంత మంచిగా ఉంటుందంటే ఆ పాట. నిజంగా ఆ ప్రకృతి నిజంగా పాట పాడితే నిజంగా వానొచ్చి ఒడి నిండుతుందేమో అనిపిస్తుంది. సినకమ్మ వాన సినకమ్మ నేల సిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ, కంటి మీద కొనుక్కు లేదమ్మా, పల్లె కన్నీరు పెడుతుంది బతుకమ్మ, కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో తీరు నోయమ్మ, ఎండిపోయిన రైతు గుండెను ముద్దాడి కుండ పోతగా కురిసిపోవమ్మా, సినకమ్మ సినకమ్మ వాన సినకమ్మ నేల సిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ, వానొచ్చేనమ్మ వరదొచ్చేనమ్మ, వానతో పాటు వనకొచ్చేనమ్మ, వానొచ్చేనమ్మ వరదొచ్చేనమ్మ, వానతో పాటు వనకొచ్చేనమ్మ. ఓ వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా, వానతో పాటు మనకొచ్చేనమ్మా. ఇట్లా ఎన్ని పాటలు పాడినా తక్కువ అనిపిస్తుంది. నిజంగా అన్న నీ పొట్టలైతే పొట్ట కంటే బయట కూడా ఎక్కువ పాట, నరాల్లో పాటలే ఉన్నాయి. నీతో ఎంత వాడిపించుకున్నా తక్కువ అనిపిస్తుంది. నిజంగా సూపర్ అన్న, అసలు నీకు ఇంకా మంచి మంచి పాటలు పాడాలా, మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే చూసిండ్రు కదా నవీన్ అన్న ఎట్లా పాట పాడిండ్రో. నవీన్ అన్నతో పాటలు పాడిపించుకుంటా అనుకుంటే మన యూట్యూబ్లో కింద వచ్చే కాంటాక్ట్ని అప్రోచ్ అవ్వండి, పాటలు పాడిపించుకోండి. మాకు కాంటాక్ట్లో ఉంటాడు, మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. ఇంత మంచి అవకాశం అసలు నిజంగా అన్న, మీతో పాటలు పాడిపించుకునేటోళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి, అట్లున్నది గొంతు. మళ్ళీ నా స్వరం గంగతో ఇక క్లోజ్ చేసే ముందు ఒకసారి అన్న నీకు ఈ ప్రోగ్రామ్ ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది. ముందుగా ఎంతో యూట్యూబ్ ఈరోజు టీవీల కంటే ముందు యూట్యూబ్ ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త వీడియోలు. అట్లా కొంతమంది చాలామందిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎందరో కళల్ని బయటకు తీసుకొస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, మీడియా కానీ, పేపర్ కానీ, ఏదైనా కావచ్చు. అందులో నక్షత్ర మీడియాకి నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా చెల్లె, మా పాటల పుట్ట, మా నిజామాబాద్ ముద్దు బిడ్డ, అట్లా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. నాలాగా ఇంకా చాలామంది గాయకులు ఉన్నారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసిండ్రు కదా ఇవాళ ప్రోగ్రామ్ అయితే మస్తు ధూమ్ధామ్ అయింది కదా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు నమస్తే.